పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. తులారాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా తులారాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే తులారాశికి 6వ స్థానంలో అంటే షష్ఠ స్థానంలో 5 గ్రహాల యొక్క కూటమి, పంచగ్రహ కూటమి మీ జన్మరాశికి 6వ స్థానంలో జరుగుతున్నది. జనరల్గా 6వ స్థానాన్నే పాపస్థానము, రోగస్థానము, శత్రుస్థానం అని అంటాం. 6వ స్థానంలో ఈ 5 గ్రహాల యొక్క కలయిక కొన్ని ఇబ్బందులు కలిగిస్తుంది, కొన్ని అనుకూలతలు కూడా కలిగిస్తుంది. వరుసగా కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి 6వ స్థానంలో ఉన్నప్పటికీ ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క ఉచ్చస్థాన సంచారం తులారాశి వారికి సునాయాసమైనటువంటి విజయాన్ని ప్రాప్తిస్తుంది. అంటే ఏ పనులైతే చేయాలనుకుంటున్నారో, ఎటువంటి పనులైతే చేద్దామనుకుంటున్నారో వాటికి సంబంధించినటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. సునాయాసమైనటువంటి విజయం ప్రాప్తిస్తుంది. అలానే మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి మరియు సప్తమ స్థానాధిపతికి అయినటువంటి కుజుడు కూడా 3వ తేదీ వరకు 9వ స్థానంలోనూ, 3వ తేదీ సాయంత్రం నుంచి 10వ స్థానంలోకి సంచరిస్తాడు. అంటే కుజుడు యొక్క సంచారం, ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయిన కుజుడు యొక్క సంచారం 9, 10 స్థానాలలో సంచరించడం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. 3వ తేదీ వరకు కనుక తీసుకుంటే కుజుడు యొక్క ప్రభావం కారణం చేత ఆర్థికంగా బలంగా మారుతూ ఉంటారు. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు చక్కగా జరుగుతూ ఉంటాయి. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇప్పటిదాకా అపరిష్కృతంగా అంటే పరిష్కారం కాకుండా పెండింగ్లో పడినటువంటి పనులన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉంటాయని చెప్పాలి. అలానే 3వ తేదీ సాయంత్రం నుంచి కుజుడు దశమ స్థానంలోకి ప్రవేశిస్తాడు. దశమ స్థానంలోకి ప్రవేశించినటువంటి కుజుడు యొక్క వీక్షణం మీ జన్మరాశి మీద ఉంటుంది. అంటే ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే బ్రహ్మాండంగా సేఫ్ జోన్లో ఉన్నప్పటికీ కొన్ని అనవసరమైనటువంటి సమస్యలలో చిక్కుకునేటటువంటి ప్రమాదం ఉంది. అంటే మీకు ప్రమేయం లేకుండా, మీకు సంబంధం లేనటువంటి సమస్యలలో కొద్దిగా మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాటి జోలికి సాధ్యమైనంత వరకు వెళ్లకుండా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగిన సూచన. దశమ స్థానంలో కుజుడు అంటే ద్వితీయ స్థానాధిపతి మీ జన్మరాశికి దశమ స్థానంలో సంచరించేటప్పుడు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేటటువంటివి కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. అలానే మీ జన్మరాశికి తృతీయ స్థానాధిపతి మరియు షష్ఠాధిపతి అయినటువంటి గురుడు కూడా 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ మాసంలో చక్కగా బంధువుల నుంచి, మిత్రుల నుంచి, సోదరుల నుంచి చక్కటి సహాయ సహకారాలు అనేటటువంటివి మీకు కనిపిస్తూ ఉన్నాయి. అనుకూలతలు పెరుగుతూ ఉన్నాయి. కొద్దిగా మిత్ర భేదాలు కలగకుండా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే చతుర్థ పంచమ స్థానాధిపతి అయినటువంటి శని మీ జన్మరాశికి 6వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే 6వ స్థానంలో శని యొక్క సంచారం ప్రారంభమవుతుందో శపిత దోషం, అక్కడ శని రాహు గ్రహాల యొక్క కలయికతోటి శపిత దోషం కూడా ఏర్పడుతుంది. ఇది తులారాశి వారికి విదేశీ యోగాన్ని కలిగిస్తుంది. అంటే ఎవరైతే దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటారో, దూర ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేయాలనుకుంటారో అటువంటి వారికి ఇది అనుకూలంగా మారుతుంది. ఈ మీ జన్మరాశికి 6వ స్థానంలో సంచరించే గ్రహాలను కనుక తీసుకుంటే రవి, బుధ గ్రహాలు కూడా 6వ స్థానంలో సంచరిస్తున్నాయి. రవి మరియు బుధుడు 2 గ్రహాల యొక్క కలయికను బుధాదిత్య యోగం అంటారు. ఇది తులారాశి వారికి ఏ రకంగా ఉపయోగపడుతుందంటే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో, లేదా ఎవరైతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటారో అటువంటి వారు సునాయాసంగా విజయాన్ని పొందుతారు. అంటే చక్కగా కాంపిటేటివ్ అంటే పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి ఇక్కడ మీకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. 6వ స్థానంలో రవి శని గ్రహాల యొక్క కలయిక కూడా మీకు ఇక్కడ జరిగింది. ఈ 6వ స్థానంలో సంచరించేటటువంటి రవి శని గ్రహాల యొక్క కలయిక శత్రువుల మీద పైచేయి సాధించేటటువంటి విధంగా ఉంటుంది. అంటే శత్రువులు కూడా మిత్రుడుగా మారేటటువంటి విధంగా ఉంటుంది. వాక్స్థానం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మాట్లాడేటటువంటి మాట ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా చక్కగా ఉంటుంది. ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అని అనుకూలమైనటువంటిది అని చెప్పాలి. అలానే ఎవరైతే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులను కనుక పరిశీలిస్తే బుధ శుక్ర గ్రహాలు 2 కూడా మీ జన్మరాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యాపారం కూడా చక్కగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలికంగా చేసినటువంటి రుణాల నుంచి బయటపడటానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎవరైతే బ్యాంక్ లోన్స్ కోసం ప్రయత్నిస్తూ
తీసుకుంటారో అటువంటి వారికి ఆ బ్యాంక్ లోన్స్ అన్ని అందుబాటులో వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే కీలకమైనటువంటి వ్యవహారాలలో, ముఖ్యమైనటువంటి విషయాలలో స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఒక స్టెబిలిటీ, కన్సిస్టెన్సీ అనేటటువంటిది ఇక్కడ మీకు ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో కానీ లేదా మిత్రులతో కానీ, అంటే ముఖ్యంగా చెప్పాలంటే బాగా దగ్గర వ్యక్తులతో ఏర్పడినటువంటి వివాదాలు పరిష్కారం అయ్యేటటువంటి విధంగా ఉంటాయి. అలానే కుజుడు కూడా దశమ స్థానంలో ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక స్థిరమైన అంటే ఫిక్స్డ్ ప్రాపర్టీసు, ఏదైనా స్థిరాస్తులు అమ్మాలన్నా కొనుగోలు చేయాలన్నా ఇక్కడ ఈ రాశి వారికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. అలానే వృత్తి ఉద్యోగ వ్యాపారాలను ఆశించినటువంటి పురోగతి కూడా లభిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరైతే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో తీవ్రమైన ప్రతిబంధకాలు ఎదుర్కొంటూ ఉన్నారో అటువంటివన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. నూతన అవకాశాలు అనేటువంటివి కూడా కనిపించే అవకాశం కనిపిస్తుంది. డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ముఖ్యంగా దానికంటే ముందు మరొక పాయింట్ ఏంటంటే ఇక్కడ రవి శని గ్రహాలు, రవి రాహు గ్రహాల యొక్క కలయిక కొద్దిగా అనారోగ్యాన్ని సూచిస్తుంది. కాబట్టి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కొద్దిగా తులారాశిలో ఉన్నటువంటి వారు ఎవరికైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారు కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. ఇంకా చెప్పాలంటే వైద్యుల యొక్క సూచనలు, సలహాలు తీసుకోవడం అనేది చాలా మంచిది. సొంత నిర్ణయాలు కానీ సొంత వైద్యాలు కానీ పనికిరావు అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. డే వైజ్గా కనుక పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ సాయంత్రం 4:33 వరకు ఉండే సమయం అంతా కూడా కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా, ఆహ్లాదకరంగా మారుతుంది అని చెప్పాలి. సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. 1వ తేదీ సాయంత్రం 4:33 నుంచి 3వ తేదీ సాయంత్రం 6:26 మధ్యలో ఉండేటటువంటి సమయంలో కొద్దిగా మాట పట్టింపులు రావటం కానీ, అధికమైనటువంటి ఖర్చులు పెరిగిపోవటం కానీ, ప్రయాణ సమస్యలు రావటం కానీ, ఇరుగు పొరుగు వారితో కొద్దిగా సమస్యలు కలిగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించండి. 3వ తేదీ సాయంత్రం 6:26 నుంచి 5వ తేదీ రాత్రి 11:28 మధ్యలో ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది కంప్లీట్గా అనుకూలమైనటువంటి ఫుల్ ఫేవర్ అని చెప్పాలి. ఇది ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి అనుకూలంగా మారుతుంది. అలానే ఉన్నత విద్య కోసం నిర్ణయాలు తీసుకునేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. కొత్త ప్రాపర్టీస్ ఏదైనా కొనుగోలు చేయడం కోసం లేదా విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు మొదలైనవి కొనుగోలు చేయడం కోసం చేసే ప్రయత్నం చక్కగా ఫలిస్తాయని చెప్పాలి. 5వ తేదీ రాత్రి 11:28 నుంచి 8వ తేదీ ఉదయం 7:55 మధ్యలో ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కొద్దిగా తెలియనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వ్యాపార సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఏదో ఒకటి గతంలో చేయకూడనటువంటి పని చేసిన దానికి ఫలితం ఇక్కడ మీకు ఈ రోజు కనిపిస్తుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన ఆ దుష్ప్రభావాల నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. 8వ తేదీ ఉదయం 7:55 నుంచి 10వ తేదీ రాత్రి 7:05 వరకు ఉండే సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని, ఆర్థిక వృద్ధిని, మనశ్శాంతిని కలిగిస్తుంది. 10వ తేదీ రాత్రి 7:05 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా దాదాపుగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలిగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే 10వ తేదీ రాత్రి నుంచి 13వ తేదీ ఉదయం వరకు ఉండే సమయం పూర్తిగా వ్యతిరేకమని చెప్పాలి. 13వ తేదీ ఉదయం 7:45 నుంచి 15వ తేదీ రాత్రి వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే చిన్న ప్రతికూలతలు ఉన్నప్పటికీ తులారాశి వారు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే కొత్తగా ఇప్పుడు మనం నూతన సంవత్సరం అంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాము. ఈ సంవత్సరం అంతా మీ పేరుతో ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేది ఒకసారి తెలుసుకోవడం కోసం పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. తద్వారా సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుంది, గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వ్యక్తిగత జాతకంలో ఎలా ఉంది, గోచార రీత్యా ఎలా ఉంది, దానివల్ల మీకు ఎలాంటి కాంట్రవర్సీస్ వస్తున్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారనే విషయం తెలుసుకోవచ్చు. ఇవి తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.